సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే అది చూసి భయపడి ఇలాంటిది మాత్రం తీసుకోవద్దు అనుకుంటారు జనరల్. నేను ఒక్కసారి డిసైడ్ అయితే 100% చేసేస్తాను. సో ఎవరెస్ట్ కదా, అదంతా ఈజీ, 8848 మీటర్స్ హైట్ కదా, 2 రోజులు ఎక్కడానికి 2 రోజులు దిగటానికి అనుకొని చాలా మంది వచ్చారంట. హై ఆల్టిట్యూడ్లో మనం ఉంటే మన బాడీలో హిమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతుంది. సో దానివల్ల ఆగస్ట్ 15న ఆఫ్రికా కాంటినెంట్ హైయెస్ట్ పీక్ కిలిమంజారో క్లైమ్ చేశారు. సో ఇండిపెండెన్స్ డే అక్కడ సెలబ్రేట్ చేశారు. కిలిమంజారో. సో ఇప్పుడు ఎవరెస్ట్ మనము వెళ్ళాలంటే అప్ జర్నీ ఎన్ని రోజులు పడుతుంది, డౌన్ జర్నీ ఎన్ని రోజులు పడుతుంది? బేసిక్గా అన్న ఎలాంటి టెంపరేచర్ ఉంటుందంటే -20 దాటేసి ఉంటుంది క్యాంప్ 1కి రీచ్ అయ్యేటప్పుడు. మనం బాగా వేడి నీళ్ళు అలా గాల్లోకి వేస్తే ఐస్ క్యూబ్స్గా కింద పడుతుంది. మనం రీల్స్లో చూస్తుంటాం. అట్లాంటి ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ టచ్ అయిపోయి ఉంటాం. ఆ 8000 మీటర్స్ దాటేస్తేనే డెత్ జోన్ అంటారన్న. సో ఆక్సిజన్ లెవెల్స్ 30%కి పడిపోయాయి. మన మైండ్ అసలు ప్రాపర్గా వర్క్ చేయాలి. హై ఆల్టిట్యూడ్ మోర్ ఓవర్. నిజం చెప్పాలంటే అన్న డెడ్ బాడీసే మనకు ఆహ్వానం పలుకుతుంది. ఎవరెస్ట్ మీద ఇప్పటికి 500 నుంచి 600 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళంతా. ఈ డెత్ జోన్లో నాకు ఏమన్నా అయితే నా ఇంట్లో పేరెంట్స్ బాధపడతారు, ఇదేంట్రా అనవసరంగా వచ్చాను అనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చొని ఏడ్చుకుంటే ఆ కన్నీళ్ళు కూడా గడ్డగట్టేస్తాయి. ఈ 7800 నుంచి వెళ్ళేటప్పుడు నా ఆక్సిజన్ మాస్క్ ఖరాబ్ అయిపోయింది. ఇట్లా నడుచుకొని వెళ్తా ఉన్నప్పుడు పక్కన కొండ ఎంత ఉంటాయి కదన్నా. సో ఇక్కడ డెడ్ బాడీస్ ఉంటాయి చుట్టుపక్కల. ఆ డెడ్ బాడీస్ చూసినప్పుడు ఒక్కసారిగా గుండె జల్లున ఉంటుంది. అలా కంటిన్యూస్గా నడిచి కూర్చొని ఒక అతను దూరంగా కనిపించాడు. టార్చ్ లైట్ ఉంటుంది కాబట్టి ఆ టార్చ్ లైట్ వైపు చూసి హాయ్ బ్రో అన్నాడు. వాడు హాయ్ చెప్పలేదు. వాడు ఏం చెప్పలేదని మనం తెలుగు వాళ్ళని అసలే ఖచ్చితంగా తిట్టుకుంటాం కదా. నా భాషలో చాలా తిట్టుకున్నాను. ఎవడ హాయ్ చెప్తే హాయ్ చెప్పట్లేదు, బాయ్ చెప్తే బాయ్ చెప్పట్లేదు అని. క్లియర్గా చూస్తే డెడ్ బాడీ.